10 ఏళ్లుగా విభజన సమస్యలపై పీఠముడి గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యంతో రాష్ట్రానికి తిప్పలు ఇప్పుడు సీఎం రేవంత్ ఆదేశాలతో ఫైల్స్ దులుపుతున్న ఆఫీసర్లు ఇప్పటికే కొన్ని భవనాలు తెలంగాణ ఆధీనంలో సమస్యలు లేని మిగతావన్నీ వచ్చే నెల 2 తర్వాత స్వాధీనం కార్పొరేషన్ల ఆస్తులు ఉద్యోగుల పంపకం పైన గందరగోళమే జూన్ 4 తర్వాత ఈ సమస్యల పరిష్కారానికి మార్గం కేంద్రంలో ఏపీలో ప్రభుత్వాలు ఏర్పాటు చేయాల్సి ఉండటంతో అప్పటిదాకా ఆగాల్సిందే కేంద్రంలో ఇక్కడ ఫస్ట్ అన్న ఇప్పటికీ తెలంగాణ ఆఫీసర్స్ కొంతమంది ఏపీలో వర్క్ చేస్తున్నారు వాళ్ళకి సంబంధించినటువంటి ఉత్తర్వులు ప్రాపర్ క్లారిటీ 10 ఏళ్లలో రాలే ఏపీ వాళ్ళు కొంతమంది ఇక్కడ పనిచేస్తున్నారు వీళ్ళకి సంబంధించి వీళ్ళు తెలంగాణ క్యాడర్కి చెందుతారా అక్కడ పనిచేస్తున్న వాళ్ళు ఆంధ్ర క్యాడర్కి చెందుతారా అసలు ఈ విషయంలో నిజంగా ఈ రోజుకి 10 ఏళ్లుగా కన్నీళ్లతో జీవితం సాగిస్తూ వచ్చిన జీతాలు సరిపోక పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ ఆఫీసర్లు మనకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు మనం అనుకుంటాం కానీ గవర్నమెంట్ ఆఫీసర్లు అందరికీ ఉన్నత స్థాయిగా 70,000 లక్ష రూపాయలు ఉద్యోగాలు లేవు కొంతమందికి టీఎల్డీఏలు లేవు రోజు ఈ నుంచి మార్నింగ్ ట్రైన్కి విజయవాడ పోయి గుంటూరు పోయి పనిచేస్తున్నారు ఇప్పుడు అవునవును అసలు ఒక నోటిఫికేషన్ జారీ చేయాలి వాస్తవంగా ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఎవరున్నారో ఫస్ట్ నోటిఫికేషన్ జారీ చేసి ఫస్ట్ అప్లికేషన్ తీసుకోండి తీసుకున్న తర్వాత అసలు ఆంధ్ర నుంచి ఇక్కడ రిక్రూట్ అయిన వాళ్ళు ఇమీడియట్ పంపించే ప్రయత్నం చేయండి తప్పేమిన్నది చాలా మంది ఉన్నారు అట్లా ట్రాన్స్ఫర్ మన తెలంగాణ బిడ్డలకు మీరు న్యాయం చేయాల్సిన పరిస్థితి ఉంది కానీ కేసీఆర్ మోసం చేసిన వాళ్ళని మీరన్నా న్యాయం చేయండి ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేయండి ఎవరెవరు ఏపీకి పోతారో ఎవరెవరు తెలంగాణకు వస్తారో అటు ఇటు చెప్తే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు ఒకవేళ అప్లికేషన్ అటు ఇటు ఉంటే ఖచ్చితంగా ఇక్కడ తెలంగాణలోనే చాలా మంది ఆంధ్ర వాళ్ళు ఇంకా ఉద్యోగులు చేస్తున్నారు వాళ్ళని పంపించేయండి అయిపోతే నడుస్తుంది అది చేయరు అది చేయకుండా ఇగో పీఠముడి అంటూ కేసీఆర్ ఒక దుర్మార్గం పనిచేసి మీరు దాన్ని కొనసాగిస్తా ఉన్నారు రైట్ టార్గెట్ 40